ఓకే. కూలిన ఓడేడు బ్రిడ్జ్ గడ్డర్లు పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు సరిహద్దులో ఓడేడు వద్ద మానేరుపై ఉన్న బ్రిడ్జ్ గడ్డర్లు మరోసారి కుప్పకూలాయి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 8 ఏళ్ల కింద ప్రారంభించిన ఆ తర్వాత వదిలేగా ఏప్రిల్ 23న ఈదురుగాలులకు 3 గడ్డర్లు కుప్పకూలాయి. మంగళవారం రాత్రి మరోసారి ఈదురుగాలులకు భూపాలపల్లి జయశంకర్ జిల్లా టేకుమట్ల వైపు ఉన్న 17, 18 పిల్లర్ల వద్ద మరో 4 గడ్డర్లు కుప్పకూలాయి. 2 రోజుల కింద మానేరులో వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు తెగిపోయింది. నీటి ఉధృతి తగ్గడంతో మళ్లీ మట్టి రోడ్డు వేశారు. మొదటిసారి గడ్డర్లు కూలిన టైంలో చీఫ్ ఇంజనీర్ బ్రిడ్జిను పరిశీలించి గడ్డర్ల కింద ఉన్న చెక్కలను తొలగించాలని సూచించిన కాంట్రాక్టర్ పట్టించుకుపోవడంతో మళ్లీ కూలాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే మనం చూస్తున్న విజువల్స్ చూడొచ్చు. విజువల్స్ లో మొన్ననే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు దాదాపు 10 సంవత్సరాల నుంచి బ్రిడ్జి కడతా ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి బ్రిడ్జి కట్టడం స్టార్ట్ చేస్తా ఉన్నారు, కూలిపోతా ఉన్నది. మొన్ననే భారీ గాడుపుకు బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. మళ్ళా ఈ మధ్య కాలంలో అక్కడికి వచ్చి ఏదైతే ఇంజనీర్ చీఫ్ వచ్చి అక్కడ ఉన్న కాంట్రాక్టర్లకు సూచనలు చేయడం జరిగింది. మళ్ళీ నిన్న గాడుపుకు ఓడేడు బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. ఈ ఓడేడు బ్రిడ్జి వల్ల అటువైపు ఉన్న భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు ఇటువైపు ఉన్న మంత్రిని నియోజకవర్గానికి రాకపోకలు పూర్తవుతాయని అన్న ఆలోచనతో చేయడం జరిగింది. ఇక ఏదైతే టిఆర్ఎస్ హయాంలో కట్టిన ఈ ఓడేడు బ్రిడ్జ్ అయితేనేమి, ఇకపోతే సుందిల్లా కరకట్టకు సంబంధించి మేడిపండు ఏదైతే మేడిగడ్డ సుందిల్లా కరకట్టకు సంబంధించి కూడా సేమ్ ఇదే పద్ధతి నిన్న జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇంకో సుందిల్లా కరకట్ట పూర్తి స్థాయిలో కుంగిపోవడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోను కూడా మనం చూడొచ్చు. ఏదైతే ఓ పక్క ఓడేడు బ్రిడ్జు, మరో పక్క సుందిల్లా కరకట్ట. టిఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో నిర్మించినటువంటి ఏ ఒక్క స్కీమ్ అయినా స్కామ్ లేకుండా స్కీమ్ అనేది లేదు అనే విధంగా ఈ మంత్రిని నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అవినీతితో కూడుకున్నటువంటి వ్యవస్థ నడుస్తా ఉన్నది. దాంతో పాటుగా టిఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ప్రతి ఇష్యూ, అటు ఓడేడు బ్రిడ్జ్ అయితేనేమి, ఇటు సుందిల్లా ముస్తాల వాసులు కూడా ఈ కరకట్ట కుంగిపోవడంతో భయాందోళనకు గురవుతా ఉన్నారు. అక్కడున్న వారు స్థానికులు ముస్తాల గ్రామ సమీపంలో ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన ఈ కుంగిపోయిన ప్రదేశానికి వెళ్లి అక్కడున్న వారు వీడియోలు తీసి స్థానిక అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇరిగేషన్ అధికారులతోటి మాట్లాడితే వారు ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవస్థ అని చెప్పడం జరుగుతా ఉంది. కాబట్టి కాళేశ్వరానికి సంబంధించిన ఏదైతే మేడిగడ్డకు సంబంధించి సుందిల్లా బ్యారేజీకి సంబంధించిన అధికారులు ఎవరైనా తక్షణమే స్పందించి దీనికి సంబంధించిన ఈ సుందిల్లా కరకట్టకు సంబంధించి మరమ్మతులు చేయాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు.